డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హేవలాక్ బ్రిడ్జి చాలా దశాబ్దాల నుండి ప్రజల కోరిక అంటూ ఇది పురాతనమైన బ్రిడ్జి కాగా వాడకుండా వదిలేశారని దీన్ని పునరుద్ధరించి పర్యాటక అభివృద్ధికి ఉపయోగించాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హేవలాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్నేమో పనులు పూర్తి అవ్వడం ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్.